ఏంటిది సార్ నాది 22 లిస్టులో 59% ఇంక్లూడింగ్ అయింది. గత 2025లో కూడా తమ దగ్గర బాపట్లో వచ్చి ఇచ్చాను సార్. ఇస్తే అప్పటి నుంచి అధికారులు సార్. అయితే బెటకోల్ మండలం సార్ మాది 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. ఏ అధికారి రెస్పాండ్ అవ్వలేదు. మీరు సచివాలయంలో అప్లికేషన్ ఇచ్చారా? కలెక్టర్ ఆఫీస్ ఇచ్చారు. నాకు ఇవ్వడం కాదు, నాకు సచివాలయంలో మీరు రుసుము కట్టారా? కట్టాను సార్. రసీదు వచ్చిందా? నాకు మీరు సచివాలయానికి వెళ్ళి రుసుము కట్టారా? 22 లిస్టులో అర్థమైంది సార్. నిషేధ జాబితా నుంచి తీసేయాలంటే సచివాలయం చేసే రుసుము కట్టాలి. 500 రసీదు కట్టారు సార్. అది ఎక్కడ ఆ రసీదు? అది మీరు ఇస్తే అందులో నంబర్ ఉంటుంది. నంబర్ సార్, ఆ రెఫరెన్స్ నెంబర్స్ నేను ఇప్పుడు చెక్ చేయగలుగుతాను ఆన్లైన్లో సార్. అర్థమైందా? చేశారా లేదా? సార్ నేను పే చేశాను సార్. పేమెంట్ చేశాను సార్. అలాగే చూస్తాను సార్. నాది కొద్దిగా తొలగిస్తే మేము పార్టిషన్ చేసుకుంటాం సార్. ఒక 2 ఎకరాలు 40 సెంట్లు. అలాగే సరే సార్. నెక్స్ట్ అమ్మ డీసేజెస్ ఎక్కడ? ఇది పక్కన దానికి అక్కడికి రోడ్ లేదు సార్. బాడీ కొడుతున్నారు. అక్కడ నాచరం కూడా ఉంది. 7వ వర్గాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మిషన్ మేరకు తీర ప్రాంతం. ఓకే, జిల్లా సెక్రటరీ. నేను వీలైతే వస్తాను అక్కడికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1966లో కొనుక్కున్నారు నాన్న. 1960 సీసీ నెంబర్ అడిగారు సార్. నేను ఆర్టీఐ యాక్ట్లో తీసుకొచ్చి పెట్టాను. స్టాటిస్టిక్స్ ఎక్నాలజ్మెంట్ ఎలా అవుతుంది? లాస్ట్ 18 మంత్స్గా నేను తిరుగుతున్నాను సార్. ఎక్నాలజ్మెంట్ లాస్ట్ డేలోనే చేస్తాను. రిపిటేటివ్గా ఉంటుంది. ఈవెన్ నావి 10 కంప్లీట్స్. గ్రీవెన్స్ అనేది లాస్ట్ డే క్లోజ్ చేస్తాను సార్. ఎనీ డిపార్ట్మెంట్. ఏంటిది? సో ఆర్టీజీఎస్ నేను దయచేసి గ్రీవెన్స్ దాంట్లో స్టాటిస్టిక్స్ అవి తీసుకున్నాను సార్. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ గ్రీవెన్సెస్ బియాండ్ ద ఎస్ఎల్ఏ. హోటల్లో చూపిస్తున్నా నిధులు వేరికి చూడమ్మా, ఇది డిస్ట్రిక్ట్ సర్వెంట్ కేసు. ఎండార్స్మెంట్ ఇచ్చారు. చదివారా? అది 68 ఎండార్స్మెంట్ చదివారా? 68 కాదండి, నేను చెప్పిన జవాబు మార్చి 17వ తేదీ తహసీల్దార్ గారు మీకు ఎండార్స్మెంట్ చదివారా? ఎండార్స్మెంట్ చదవలేదా? అసలు ఓకే, అదేంటి? ఇది చెప్తానండి. పంట అయ్యి ఆన్లైన్ చేస్తే కానీ రేపు ఎరువులు తీసుకోవాలన్నా కానీ ఏదైనా కానీ ఇది కోర్టు ఆర్డర్ కూడా పెట్టాను. ఫైనల్ ఇదేంటి? ఇది ఏమన్నా 212/6కు సంబంధించి 6 ఎకరాలు 32 సెంట్లు మొత్తం ప్లాన్ ఇవ్వమని అడిగాం. ఓకే. ఇదేమన్నా పంట. ఓకే. ఇదేమో జనరల్ అసలు చెరుపల్లి మండలం అసలు 2023 నుండి జరుగుతుంది. ఇది షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటున్నారు. తర్వాత సురేందర్ బాబు షెడ్లో అండి. ఓకే. వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగితే ఇంతవరకు ఇవ్వలేదండి. వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఎలక్ట్రిసిటీకి అప్లై చేయడానికి. ఆన్లైన్ మాడ్యూల్స్ వెబ్సైట్స్ ఏమున్నాయి అవి ఆ ఎక్సెల్ షీట్స్లో ఏ రోజు ఏ సబ్జెక్ట్. మండే వీఆర్ లుకింగ్ అట్ PGRS, వెడ్నెస్డే వీఆర్ లుకింగ్ అట్ ప్రాజెక్ట్స్, ట్యూస్డే రెవెన్యూ. అంటే ఇది అట్ ద లెవెల్ ఆఫ్ కలెక్టర్ నేను ఆ సబ్జెక్ట్ మీకు ఇది రోజువారీ పని. ఏం వెబ్సైట్ అని చెప్పాను? మన కలెక్టరేట్
డిపార్ట్మెంట్లో కానీ పేషీలో హూజ్ ద ఇన్ఛార్జ్ అని చెప్పాను. మీరు మీ డిపార్ట్మెంట్లో యూ హ్యావ్ టు డెసిగ్నేట్ ఇన్ఛార్జ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ అనుకోండి, గవర్నెన్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు డైలీ మీరు యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్.